నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రియా అట్లూరి వివాహం రాజస్థాన్లోని జోధ్పూర్లో చాలా గ్రాండ్గా జరిగింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరూ హాజరయ్యారు. కానీ షర్మిల అన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్నారు. జనవరి 17న హైదరాబాద్లో జరిగిన తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకకు సతీ సమేతంగా జగన్ హాజరై కాబోయే దంపతులను ఆశీర్వదించారు. అయితే ఆ కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరితో కలిసి ఫోటో దిగాలని జగన్ భావించారు. షర్మిల మాత్రం జగన్తో ఫోటో దిగేందుకు ఇంట్రెస్ట్ చూపలేదు. జగన్ పదే పదే కోరడం, విజయమ్మ కూడా రమ్మని చెప్పడంతో అతి కష్టం మీద షర్మిల ఫోటో దిగినట్టు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జనవరి 21 ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన షర్మిల తన సోదరుడు జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. మొదట్లో ఆమె జగన్ రెడ్డి అంటూ వైఎస్ఆర్సీపీ అధినేతను సంబోధించారు. అలా మాట్లాడటాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తప్పుపట్టారు. అయితే ఇక నుండి జగనన్న అనే అంటానని షర్మిల చెప్పారు. సంబోధించే తీరు మారినప్పటికీ షర్మిల విమర్శల్లో పదును పెరిగిందే తప్ప తగ్గలేదు. దీంతో జగన్ కూడా ఒక సభలో పరోక్షంగా షర్మిలను విమర్శించారు. షర్మిల తనపై విమర్శల దాడిని పెంచడం, మరోవైపు ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతుండటంతో జగన్ బిజీగా గడుపుతున్నారు. సిద్ధం పేరిట సభలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తన మేనల్లుడి వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే హైదరాబాద్లోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రిసెప్షన్కు కూడా జగన్ హాజరు కాలేకపోతే అన్నా చెల్లెల మధ్య దూరం మరింత పెరిగిందని భావించాల్సి ఉంటుందేమో.